కాకినాడ రూరల్ పండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాల అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీచర్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ 2024 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టి పండూరుపై మళ్లించిన ఘనత ఉపాధ్యాయుల బోధన వారి నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఇటువంటి ఉన్నత బోధన చేసిన ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్తున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందే విధంగా మా పిల్లలను తీర్చిదిద్దిన టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశామని తెలిపారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు కుమార్తె సుగుణ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశాలు లేవని, తనను ఉన్నతమైన చదువులు చదివించాలని ఎంతో ఆశపడి తనను ఈరోజు ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహించి తనకు చదువుకు అన్ని విధాలుగా సహకరిస్తూ వెన్నంటే ప్రోత్సహిస్తున్నారని, ఎంబీబీఎస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. తన తల్లిదండ్రుల వల్లే తాను ఈరోజు డాక్టర్ కాబోతున్నానని, టీచర్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉపాధ్యాయులు చెప్పిన ప్రతిదీ అర్థం చేసుకుంటూ తల్లిదండ్రులు కోరికను తీర్చే పిల్లలుగా ఉండాలని, 100% ఉత్తీర్ణత సాధించి IIITకి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి పిల్లలు ఉత్తీర్ణత చూసి మిగిలిన గ్రామాలు తమ గ్రామం వైపు చూస్తున్నాయని, ఎంతటి ఉన్నతమైన ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్కూల్కి అవసరమైన ఏ విధమైన సదుపాయాలైనా కల్పించడానికి నిరంతరం అందుబాటులో ఉంటామని, ఏ విద్యార్థికి ఏ అవసరమైనా తాను ముందుండి తన కర్తవ్యంగా భావించి స్కూల్కి కావలసినవన్నీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పాఠశాలలో పీటీ మేడం ఏర్పాటు చేసిన నృత్యాలు పిల్లలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులందరికీ పిల్లలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాష్, పాఠశాల పీటీ మేడం సంషద్ బేగం, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, నీటి సంఘం అధ్యక్షులు ఎన్ అమ్మిరాజు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఘనగ శ్రీనివాస్, పాఠశాల కమిటీ గుమ్మెళ్ల సత్యానందం, దుర్గబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.